అసూయ గురించి మనం చెప్పుకున్నాం. ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం మనం? దావీదు, సౌలు వారి యొక్క మధ్య జరిగిన విషయాలను మనం వివరించుకున్నాం. సో ఈ దినం మనము మరి యొక్క ఉపమానం గురించి ధ్యానిస్తాము. ధ్యానించిపోయే ముందు మనందరికీ కూడా ఒక ప్రశ్న అన్నమాట. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డు గురించి మనం అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డులో తప్పులు పడుతున్నాయి కదా. మనం తప్పులు సరి చేయించుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. మనం వెళ్ళగానే అక్కడ పని చేసేస్తారండి? చెయ్యరు. ఏం చేయాలి? మనం ఎన్నిసార్లు తిరగాలి? ఒకసారి తిరిగితే పని అవుతుందా? 2 సార్లు తిరిగితే పని అవుతుందా? 3 సార్లు తిరిగితే పని అవుతుందా? చెప్పాలి. ఎన్నిసార్లు తిరగాలి మనం? అంటే సుమారుగా ఎన్నిసార్లు తిరగచ్చు మనం? 10-15 సార్లు తిరగాలి కదా. సో అంతగా తిరిగితేనే కానీ మనకి పని అవ్వదు. ఈవెన్ 10-15 సార్లు తిరిగినా అవ్వకపోవచ్చు, ఇంకా ఎక్కువ టైమ్స్ కూడా మనం తిరగాలి. సో ఇది విన్నప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం గుర్తొస్తుంది. చెప్పాలి ఎవరైనా? ఇది విన్నప్పుడు చెప్పండి. వెరీ గుడ్, అందరూ బాగానే గెస్ చేశారు. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతిని విధవరాలు ఏం చేసిందంట? గోజాడుకుంది. సో మనందరికీ తెలుసు, ఏదన్నా ఒక పని అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం విసిగిపోకూడదన్నమాట. ఏదైనా అంతే, విసిగిపోతే మనకి పనులు అవ్వవు. కానీ మనం ఒక ఆధార్ కార్డు కొరకు, ఒక రేషన్ కార్డు కొరకు, లేకపోతే మరి చంద్రబాబు గారు ఒక 3,000 వేస్తా అన్నందుకో ఏం చేస్తూ ఉంటాం? గంటల తరబడి లైన్లో నిలబడుతూ ఉంటారు. మరి అప్పుడు ఏదో ఒక టాక్ వచ్చింది కదా, 2,000 వేస్తారంట పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే అని వింటే ఆడవాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్లో క్యూ కట్టేశారు. చాలా పెద్ద లైన్స్ అన్నమాట. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓపికగా కూర్చొని ఉంటారు. కానీ బయట పనులన్నీ మనం చాలా సహనంగా ఓపికగా చేస్తాం. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి? విసుగొచ్చేస్తుంది. ఒకసారి దేవుణ్ణి అడుగుతాం, 2 సార్లు దేవుణ్ణి అడుగుతాం, 3 సార్లు దేవుణ్ణి అడుగుతాం, లేకపోతే 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. తర్వాత ఏమొచ్చేస్తుంది? విసుగొచ్చేస్తుంది. దేవుడు నా ప్రార్థన వింటాడేంటి, నేను ఎంత చేసినా వ్యర్థమే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువారు అలాంటి విసుగు మనకి రాకుండా ఉండాలి అని, ప్రార్థనలో మనం విసిగిపోకుండా ఉండాలని శిష్యులకి ఒక కథ చెప్పారంట. ఏంటి ఆ కథ అంటే, ఒక ఊరిలో ఒక మరి ఆ న్యాయం తీర్చే న్యాయాధిపతి ఉన్నాడంట. అయితే ఆ విధవరాలు అంటే మనందరికీ తెలుసు, భర్త లేడు. మరి ఆమెకు ఒక చిన్ని కూతురు ఉందంట. మరి ఆమె ఏం చేస్తుంది? ఆమెకున్న చిన్ని పొలంలో ఆమె ఏం చేసుకుంటుంది? ఏదో కూరగాయలు రకరకాలుగా పండించుకుంటూ ఆమె జీవనాధారాన్ని కొనసాగిస్తుంది. మరి ఆ చిన్ని పొలం తప్ప ఆ విధవరాలకి ఏమీ ఆస్తిపాస్తులు లేవు. సో ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట, ఒక జమీందారు గారు అని చెప్పుకోవచ్చు. ఆయనకు చాలా పొలాలు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే అతని కన్ను ఈ విధవరాలకున్న చిన్న భూమి మీద అతని కన్ను పడిందనమాట. అందుకని వాక్యంలో ఏముందంటే, దురాశ గర్భము ధరిస్తే ఏమి కంటుంది? పాపము కంటుంది. అంటే దురాశ కలిగింది అతనికి. అతనుకున్న ఆస్తే చాలా ఎక్కువ, అది అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విధవరాలు ఆధారము లేని స్త్రీకి చిన్న భూమి ఉంది, అది కూడా దొంగిలించేయాలనే దురాశ ఈ యొక్క ధనవంతుల్లో కలిగిందనమాట. కలిగి ఏం చేస్తూ ఉన్నాడు? ఆమె యొక్క ఆ భూమిని తస్కరించడానికి, దొంగిలించడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ప్రజలందరూ 10 మంది ఉంటే డబ్బున్న వాళ్ళకి ఓటేస్తారు. డబ్బున్న వాళ్ళ మాట చెల్లుతూ ఉంటుంది అనేక సార్లు. అలాగే
ఇతనికి డబ్బు ఉంది, పరపతి ఉంది, ఆస్తి ఉంది, మాటకారితనం ఉంది. ఏం చేస్తూ ఉన్నాడు? బయట ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఈ విధవరాలు ఏం చేసిందంట? అక్కడున్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి అక్కడ న్యాయాధిపతి అతని పరిస్థితి ఎలాంటిది? అతను ఎవరిని కేర్ చేయరంట. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఒక చిన్ని పని కోసం ఎవరి దగ్గరికన్నా ఒక సంతకం కోసం వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం, 3 సార్లు వెళ్తాం. వెళ్ళు, నాకు ఇప్పుడు ఖాళీ లేదు అని అన్నాడు అనుకోండి, ఒక 4-5 సార్లు చూశాక మనం ఏం చేస్తాం? మనకి అహం ఉంటుంది కదా, మన ఈగో ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం? వీడి దగ్గరికి కష్టమైన భరిస్తాను, నష్టమైన భరిస్తాను, కానీ వీడి దగ్గరికి నేను వెళ్ళకూడదు అని అనుకుంటాం మనలో అందరం కూడా. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట? న్యాయాధిపతి అతనే న్యాయం తెచ్చాలి కాబట్టి ఏం చేసింది? అతను ఎలాంటి క్యారెక్టర్ అంటే దేవుణ్ణి కేర్ చేయడు, అంటే దేవుడే లేడు అనే మనిషి, మనుషుల్ని అస్సలు కేర్ చేయడు అనమాట, వెళ్ళవతలకంటా ఉంటాడు. మరి అలాంటి మనిషిని ఎలాగూ దారిలోకి తెచ్చుకోవాలంటారు? చాలా కష్టం. కానీ ఈ విధవరాలు ఏం చేసిందంట? అతని దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి గారు, నాకున్న ఆధారము ఈ భూమి, మీరు ఏదో విధంగా న్యాయం చెయ్యాలి అని చెప్తూ వచ్చిందంట. కానీ అస్సలు అతను కేర్ చేయలేదన్నమాట. నాకు ఇప్పుడు ఖాళీ లేదని చెప్తున్నాడు, మళ్ళా రమ్మని చెప్తున్నాడు, తిడుతున్నాడు, ఆమెను నిందిస్తూ ఉన్నాడు. కానీ ఈమె ఏం చేస్తుందట? పట్టు వదలకుండా ఏం చేస్తుంది? అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల వెళ్ళిపోయి, మరి మీరు నాకు న్యాయము చేయండి అని చాలా కాలం అతన్ని గోజాడుకుంటూ ఉంది, బ్రతిమలాడుకుంటూ ఉంది. చివరికి ఆ న్యాయాధిపతి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి మనసు కరిగిందనమాట. ఈమె నన్ను ఇంతగా ప్రాధేయపడుతుంది కదా, మరి ఈమె నన్ను చాలా విసిగిస్తుంది, చాలా నాకు ఇబ్బంది కలుగు చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నా వెంట పడుతుంది, చూసే వాళ్ళందరూ నా గురించి చెడ్డగా అనుకుంటారని విసిగిపోయి ఏం చేశాడంటే, ఒకరోజు నేనేమికు తప్పకుండా న్యాయము చేస్తాను అని చెప్పి ఆమెకు న్యాయము చేశాడంట. యేసు ప్రభు వారు తన శిష్యులకు ఈ కథ అంతా చెప్పారు. ఎందుకు చెప్పారండి? ఎందుకంటే మనం ఏమవుతూ ఉంటాం? విసిగిపోతూ ఉంటాం. కానీ ఆ న్యాయాధిపతి ఏమో అన్యాయస్తుడు. మన దేవుడు ఎవరండి? నీతిగల న్యాయాధిపతి. మరి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు నీతిగల న్యాయాధిపతి మనకు న్యాయము తీర్చడా? పగలు రాత్రి మనం ప్రార్థన చేస్తూ ఉండగా మన ప్రార్థన ఆయన ఆలకించకుండా ఉంటాడా? కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయాలి? విసిగిపోకుండా ప్రార్థన చెయ్యాలి. మనకు జవాబు రాకపోయినా జవాబు వచ్చే వరకు ఆయనను మనం బ్రతిమలాడుకోవాలి అని ప్రభువారు ఈ కథను మరి శిష్యులకు వివరించారు. సో మరి ఒకసారి మనము మరి ఆ స్క్రీన్ మీద చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూద్దాం లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయం. మొదటి వచనములో ఏముందండి? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారంట. అతని క్యారెక్టర్ మనం చూస్తున్నాం 2వ వచనములో. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు న్యాయాధిపతి. మనం చూస్తూ ఉన్నాం. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. సో ఇతను ఎలా కనిపిస్తున్నాడండి? ఇతను ఎలా కనిపిస్తున్నాడు? ఇతను ప్రేమగా కనిపిస్తున్నాడు. ఇతను ఎలా కనిపిస్తున్నాడు? చాలా కఠినంగా ఉన్నాడనమాట. ఇతను ఎలాంటి మనిషి అంటే దేవుడు లేడు, మనుషులను కేర్ చేయడు. వచ్చావా
వెళ్ళి అవతలికి అంటూ ఉంటాడనమాట. అలాంటి న్యాయాధిపతి ఇతను. సో ఇతను దగ్గరకు ఎవరు వచ్చారండి? ఒక విధవరాలు వచ్చింది. ఈమె ఏం చేసుకుంటుంది? తన భర్త చనిపోయాడు, ఆధారం లేకుండా తన చిన్ని పొలములో ఆమె ఏం చేసుకుంటుంది? వ్యవసాయము చేసుకుంటూ ఉంది. సో అలా చేసుకుంటూ ఉండగా ఆ ఊరిలోనే ఎవరున్నారు? ఇంకొక ధనవంతుడు ఉన్నాడట. అతను చూడండి, అతనికి ఎంత ధనము ఉన్నదో, ఎంత అతని చుట్టూ బంగారము, అతని మెళ్ళో బంగారం, అంత ధనవంతుడు, తిని తాగి సుఖించేవాడు. అతనికి విస్తారమైన ఆస్తి ఉన్నది. కానీ అతని యొక్క దృష్టి ఈ విధవరాలి యొక్క పొలం మీద పడింది. సో ఏదో రకంగా ఆ పొలాన్ని అతను ఏం చేయాలనుకున్నాడు? దొంగిలించాలనుకొని మరి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆ పొలాన్ని ఖాళీ చేయమంటూ ఉన్నాడు. అయితే ఈ విధవరాలకి ఒక చిన్ని బిడ్డ కూడా ఉన్నారు. మరి ఈ బిడ్డను మరి తను సాకుతూ మరి ఆ పొలముతో తను జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఆమె తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటుంది. మరి ఎవ్వరి అండా కూడా ఈమెకి లేదు. బంధువులు అండా లేదు, ఇరుగు పొరుగు వారి అండా లేదు. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారండి? ప్రేమించరు. బెల్లం ఉన్న చోటకి ఏమొస్తాయట? చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి. డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారు? మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఈమె పరిస్థితి కూడా అదే. తనకి ఆధారం లేదు, తన పక్షంగా మాట్లాడేవారు లేరు, తనకి సహాయం చేసేవారు లేరు. అలాంటి పరిస్థితిలో ఆ చిన్ని బిడ్డను తను పెంచుకుంటూ, ఆ చిన్ని వ్యవసాయం చేసుకుంటూ తన జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంది. సో అతను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడండి? ఈ న్యాయాధిపతి దగ్గరకు ఆమె వచ్చింది. తీరా మరి ఈమె ఎలా మొరపెట్టుకుంటుంది? ఏడుస్తా కన్నీటితో మరి తన బిడ్డను పెంచుకోవాల్సిన బాధ్యత తనకుంది. తన బిడ్డను ఒక మంచి ప్రయోజకుని చేయాలి, ఆహారం పెట్టాలి. కాబట్టి తను దీనత్వముతో దుఃఖిస్తూ అతని యొక్క సహాయాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే అతను ఎవరండి? న్యాయాధిపతి. అతనే న్యాయం చేయాలి, అతనే ఈ తీర్పు తీర్చాలి. సో అతను ఎలా ఉన్నాడు? అందులో మనం చూస్తున్నాం, చెప్పావలే, వచ్చావలే, వెళ్ళు అని చెప్పి ఆమెను ఏం చేస్తూ ఉన్నాడు? తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈనాడు మరి ఆ భర్త లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? స్త్రీలను తిరస్కరిస్తూ ఉంటారు, మరి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం లోకంలో. సో ఇలా జరుగుతూ ఉన్న ఈ పరిస్థితిలో మరి ఎన్నిసార్లు వచ్చినా ఇతను ఎవరండి? అతను న్యాయాధిపతి. ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ధనవంతుడు తనకి డబ్బు ఉంది కాబట్టి ఏమిస్తూ ఉన్నాడు? రకరకాల బహుమతులు ఇస్తూ అతన్ని ఏం చేస్తూ ఉన్నాడు? మచ్చిక చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే తీర్పు తన పక్షంగా ఇమ్మని ఏం చేస్తూ ఉన్నాడు? ఈ న్యాయాధిపతిని రకరకాల బహుమానాలతో, రకరకాల డబ్బుతో అతన్ని మైమర్పిస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ స్త్రీ అయితే ఏం చేస్తుంది? దీనంగా ఆ న్యాయాధిపతిని వేడుకుంటూ ఉంది. ఇంకా ఈ స్త్రీ ఎలాగో వేడుకుంటూ ఉందో మనం చూద్దాం. మరి ఇతను ఒక చోట వివాహానికి వెళ్ళాడు. ఎవరు? న్యాయాధిపతి. సో ఆ వివాహంలో కూర్చొని ఉన్నప్పుడు అతను వాళ్ళందరితో కూడా ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తూ ఉన్నాడు. అతను ధనవంతుడు కాబట్టి మరి అతని చుట్టూ ఎవరున్నారు? ధనవంతులే ఉన్నారు. వాళ్ళందరితో సంతోషిస్తూ ఉండగా ఈ స్త్రీ ఏం చేస్తూ ఉంది? వారి మధ్యకు వెళ్ళి, అయ్యగారు, నాకు ఏదో విధంగా మీరు న్యాయము నాకు చేయండి, నా పొలము నాకు ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పి అతన్ని ఏం చేస్తూ ఉందండి? బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. అతన్ని ప్రాధేయపడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇతనికి ఎలా ఉంటుందండి? ఎవరన్నా మన వెనకాల వచ్చి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, కొంటావా కొనవా,
కొంటావా కొనవా, చేస్తావా చెయ్యవా అని రోజంతా విసిగించారనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కదా. ఈ న్యాయాధిపతి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా ఏం చేస్తుంది? ఆ స్త్రీ ఇతని వెంట పడుతుంది. ఎందుకు పడుతుంది? న్యాయము తీర్చమని ఆమె వెంట పడుతూ ఉంది. సో ఈ వెనకాల అందరూ ఏం చేస్తున్నారండి? నవ్వుతున్నారు, అంతే కదా. మరి ఇతని వెంట పడుతూ ఇతని విసిగిస్తూ ఉంటే చూసేవారికి ఎలా ఉంటుంది? నవ్వులాటగా ఉంటూ ఉంది. మరి ఇతను ఎంతో బాధపడతాడు, కానీ న్యాయం చేయడానికి త్వరపడ్డు. అతను ఎలాంటి క్యారెక్టర్ అని మనం చెప్పుకున్నాం? దేవుడంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు. అలాంటి వాడు చేయమంటే చేస్తాడండి? చెయ్యడు. కానీ అతను ఆమె అతన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగూ జరుగుతూ ఉండగా మరి ఒక్కసారి ఈ న్యాయాధిపతి మరి ఎక్కడికి వెళ్తాడో మనం చూద్దాం. న్యాయాధిపతి ఏం చేస్తూ ఉన్నాడండి? తన యొక్క మరి ఇంట్లో పడుకుంటూ ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. ఎలా పడుకున్నాడండి ఇతను? హ్యాపీగా మంచి గాఢ నిద్రలో ఉన్నాడనమాట. ఈ లోపుగా ఆ స్త్రీ వస్తుందన్నమాట. మనం చూద్దాం. మరి ఆమె ఏం చేస్తుంది? నాకు న్యాయము చేయండి. ఆమెకి పగలు లేదు, రాత్రి లేదు. ఏం చేస్తుంది ఆమె? రాత్రి అతను పడుకున్న టైం కూడా వచ్చి ఏం చేస్తుంది? నాకు న్యాయము చెయ్యండి అని అతన్ని గోజాడుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడండి? ఇక్కడ ఆ న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? హ్యాపీగా భోజనం చేస్తున్నాడు అనమాట. టిఫిన్ టైము, భోజనం టైము, రాత్రి భోజనం టైము. అందులో ఏమున్నాయి? అభిదా చెప్పాలి. ఏమున్నాయి అందులో? ఏమున్నాయి ఇందులో? ఏముంది చెప్పాలి? చికెన్ ఉంది, ఇంకా ఏముంది? ఇంకా మటన్ ఉంది, ఇంకా ప్రాన్స్ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా ఇన్ని భోజన పదార్థాలు ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అభిదా, నీకు ఫిష్ అంటే ఇష్టమేనా? ఎలా ఉంటుంది నీకు ఫిష్ ఇస్తే? హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇతను ఏం చేస్తున్నాడండి? ఇతను సంతోషంగా విందు తిందామని అనుకుంటున్నాడు అనమాట. ఈలోపుగా మరలా ఆ స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? అయ్యగారు నాకు న్యాయం తీర్చండి. తినేవాడు కూడా ఏం చేశాడండి? ఆ స్పూన్ కూడా కింద పడిపోయిందనమాట. అంటే అతనికి అంత విసుగొచ్చేస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా అతన్ని నీడలాగా ఆమె వెంటాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అతను ఏం చేస్తున్నాడు? తలపట్టు కూర్చున్నాడు అనమాట. ఏం చేయాలి ఇప్పుడు నేను? మరి అతని భార్య కూడా చెప్తూ ఉందన్నమాట, ఈమె ఇంతగా ప్రాధేయపడుతుంది కదా, మరి చుట్టూ ప్రజలు మన గురించి చెడుగా అనుకుంటారు, నువ్వు తప్పక ఆమెకు న్యాయము తీర్చు అని చెప్పి తన భార్య కూడా ప్రాధేయపడుతుంది. స్టిల్ ఈమె అతను న్యాయం చేయకపోయినా ఏం చేస్తుందండి? ఎన్నిసార్లు వెళ్ళినా తోసేస్తున్నా ఆమె ఏం చేస్తుంది? ఇంకా వేడుకుంటుంది, నాకు న్యాయము చేయండి అని ఆమె అడుగుతూ ఉంది. సో అతను విసిగిపోయాడు అన్నమాట. నేను ఏమనుకుంటున్నాడు అతను? ఈమె నన్ను చాలా విసిగిస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, అన్నం తినివ్వట్లేదు, ఇంట్లో ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా నా వెనకాల పడుతుంది, కాబట్టి నేనేం చెయ్యాలా అని చెప్పి ఇతను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అలా ఆలోచించుకుంటూ ఏమనుకున్నాడంట? ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో అతను ఏమనుకున్నాడో మనం చూద్దాం. 5వ వచనం అండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తనని తనలో తాను అనుకునేను. చాలండి. ఏమనుకుంటున్నాడు తనలో? మాటి మాటికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేనేం చేయాలి? ఆమెకు తప్పక న్యాయము తీర్చాలి అని తనలో తాను అనుకొని ఏం చేశాడంట? చివరికి ఆమెకు న్యాయము తీర్చాడు. ఆమె ఎలా ఉందండి? ఇందులో
సంతోషంగా ఉంది. ఇంతవరకు ఎలా ఉందామే? ఏడుస్తూ కన్నీరు కారుస్తూ బ్రతిమలాడుకుంటూ అంగలార్చుకుంటూ ఉన్న ఈమె ఇప్పుడు ఎలా ఉందండి? ఆమె సంతోషంగా ఉన్నది. సో ఈ స్టోరీ ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. ఏమని స్తుతిస్తుందంట? న్యాయాధిపతి అయిన దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నప్పటికీ ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని న్యాయస్తుడైన దేవుడు కరిగించి నా జీవితానికి న్యాయము చేశాడు అని ఏం చేస్తుంది? ఈమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. సో ఈ ఉపమానము, ఈ కథ అంతా కూడా ప్రభువు తన శిష్యులకు చెప్పారు. ఇవాళ మనకి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మనలో చాలామంది ఏమవుతున్నాం? విసిగిపోతున్నాం కదా. ఇంకా మనకి నెరవేరలేదు, ఇంకా నేను అనుకున్నది రాలేదు అని చెప్పి ఏమవుతున్నాం? విసిగిపోతున్నాం. కానీ పట్టుదలతో మనం ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి. ఏముంది అబీదా? ఈ పిక్చర్ ఏం చెప్పు. ఇందులో ఎవరున్నారు? ఇందులో చెప్పాలి. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి చుట్టూ? ఏముందండి సన్నీ? ఈ వ్యక్తి చుట్టూ ఏముంది? చీకటి ఉన్నది. మన జీవితాల్లో కూడా ఏంటండి? చీకటి బంధకాలు. మనం ఇంకా బంధకాల్లో ఉన్నాం. ఎలా ప్రార్థన చేయాలి మనం? రెండవదిగా అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమైందండి? దేవుని యొక్క వెలుగు అతని పైన ఉదయించింది. అతనుకున్న బంధకాలు ఏమవుతున్నాయి? గ్రాడ్యువల్గా తెగిపోతూ ఉన్నాయి. 3వ దాంట్లో మనం చూసాం, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో చేస్తున్నాడు. ఇంకా పట్టుదలతో అతను ప్రార్థన చేస్తున్నాడు. అంటే విసిగిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. విసిగిపోకుండా ప్రార్థన చేసేసరికి ఏమైందండి? అక్కడ అతనుకున్న బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. మనకు కూడా చాలా బంధకాలు ఉంటాయి. మనం చెప్పుకున్నాం నిన్న, అసూయ అనే బంధకము, మరి సాతాను బంధకాలు, అలాగే అనారోగ్యాలు, అప్పులు, ఏమండి దేవుడు మనకి ఇంకా చేయవలసిన కార్యాలు, ఇవన్నీ మనకి బంధకాల్లో ఉంటూ ఉండగా మనం ఎలా ప్రార్థన చేయాలండి? ఇలా ప్రార్థన చేయాలి. ఇలా నుంచి అలా 2వ స్టెప్లోకి వెళ్ళాలి. 3వ స్టెప్లో మరింత పట్టుదలగా, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కెవరు కూడా లేరు అని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. అందుకని మనకు అనేక విషయాల్లో పట్టుదల ఉంటుంది, కానీ ప్రార్థనలో ఏముండదు? మనకి పట్టుదల ఉండదు. మనకి ఏముండాలండి? ప్రార్థనలో పట్టుదల మనకి ఉండాలి. ప్రభువా నాకు తప్పకుండా నువ్వు ఈ కార్యము చేయాలి నాయనా అని చెప్పి మనం ఈ విధవరాళ్ళ యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మనము ప్రార్థించాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఒకసారి కొట్టాం తలుపు తీయలేదు, 10 సార్లు కొట్టాం తలుపు తీయలేదు. ఒక్కోసారి దేవుడు 12వసారి తలుపు తీయాలి అని ఆయన అనుకున్నారనుకోండి, 11 సార్లు కొట్టి మనం ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఒక్క అడుగులో మనకి ఆన్సర్ వచ్చే టైంలో మనం విసిగిపోతూ ఉంటాం, నిరాశపడిపోతూ ఉంటాం. కానీ విశ్వాసంగా మనకేముండాలండి? పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల. ప్రభువా ఈ కార్యాన్ని నువ్వు చేయాలి నాయనా, ఈ కార్యాన్ని నువ్వు తప్పకుండా చేయాలి ప్రభువా అని చెప్పి మనం కన్నీళ్లు కార్చాలి, బ్రతిమలాడుకోవాలి, పట్టుదలతో ప్రభువుని మనం అడగాలి. అందుకని వెదకాలంట, దొరికే వరకు మనం వెదకాలి, మనం అడిగింది పొందే వరకు అడుగుతూనే ఉండాలి. అందుకని ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఆయన ఎన్నడూ కూడా ఏం చేయరటండి? బయటకు త్రోసివేయరు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ న్యాయస్థుడైతే, ఈ యొక్క న్యాయాధిపతి ఎలాంటి మనిషి అండి? అన్యాయస్థుడు. అతనిలో న్యాయం లేదు,
అతనిలో నీతి లేదు, నిజాయితీ లేదు. కానీ మన దేవుడు ఎవరండి? నీతి కలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తూ ఉంటారంట? ఈ యొక్క చక్కని వాక్య భాగం మనం చదువుకొని ముగించుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలో 7వ వచనంలో ఏముందండి? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా దేవుడు న్యాయం తీర్చేవారు. మనము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారము. మనం ఏం చేస్తున్నామండి? దివారాత్రులు కూడా మొరపెడుతూ ఉన్నాం. మరి పగలు రాత్రి కూడా ప్రభా నాకు ఈ కార్యం చేయవా, నాకు ఈ కార్యం చేయవా అని కొన్ని కార్యాల గురించి మనం పండుకున్నా, లేచినా, తిన్నా, తాగినా ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూనే ఉంటూ ఉంటాం. మన మనసులో ఆ తపన ఉంటూనే ఉంటుంది. అలాంటిది మనకు దేవుడు న్యాయము తీర్చడా? ఇక్కడ ఏం వేస్తున్నారండి? ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తారంట? ఆయన తప్పక మనకు న్యాయము తీర్చును, త్వరగా న్యాయము తీర్చును. అంటే దేవుడు ఏ టైంకి ఏది కావాలో ఆలస్యమో చెయ్యరు. మరి మనము అడిగినప్పుడు ఆయన సమయంలో తప్పకుండా ఆయన ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలట? వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. సో ప్రభువు మన విషయంలో ఏం చూపిస్తున్నారండి? దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నారు. విధవరాలు ఎలా గోజాడుకుందో మనం కూడా ఈ రాత్రికాలంలో ఏం చేయాలండి? ప్రార్థన యందు పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకముతో, దేవా నాకు తప్పక నీవు చేయము నాయనా అని చెప్పి ఏ విషయాల్లో అయితే విసిగిపోతూ ఉన్నామో, సిలువ మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటండి? ఆయన సిలువే మనకు శరణము, ఆయన సిలువే మనకి ఆశ్రయము. ఆయన సిలువ దగ్గర మోకరించి ప్రభా నాకు ఈ కార్యము నువ్వు తప్పక చేయాలి నాయన అని మనం బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన తప్పక మన కార్యాలు నెరవేర్చేవారై ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.